ఇది 100 రోజుల పండుగ. ఇన్ని రోజుల్లో ఐఎన్ఆర్ చేసిందేంటి? సాధించిందేంటి? జనానికి మేలు జరిగిందా? పాలన గాడిలో పడిందా? ఇంతకీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? సినిమా యావరేజా, హిట్టా? విప్పగుంట రోడ్డులో కల్వర్టు మధ్యలో పెద్ద గుంత పడింది. కొన్ని నెలల పాటు వందల మంది ఇబ్బంది పడుతుంటే దాన్ని బాగు చేయడం చేతకాలేదు గత ప్రభుత్వానికి. ఎలక్షన్లు అయిపోయిన నెల రోజుల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జ్ వచ్చేసింది. జనం ఫుల్ హ్యాపీ. ప్రచారంలో సమస్య చూశాడు. ఎమ్మెల్యే కాగానే సమస్యను క్లోజ్ చేశాడు. జనం బాధల పట్ల, అభివృద్ధి పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ అది. దట్ ఈజ్ ఇంటూరి. మరి ఒక బ్రిడ్జ్ కట్టగానే పరీక్షల్లో పాస్ అయిపోయినట్టేనా? ఇంకేం లేదా? ఈ మధ్య జరిగిన పెద్ద దొంగతనం 58 లక్షల బంగారం. ఆర్య వయసుల్లో భయం. క్రైమ్ సీన్లోకి ఐఎన్ఆర్ ఎంట్రీ అయ్యి పోలీసులు పరుగులు పెట్టించాడు చూడండి. ఆయన దెబ్బకు 2 రోజుల్లో బంగారం తిరిగొచ్చేసింది. వ్యాపారులకు ఇంతకంటే భరోసా ఎవరిస్తారు? అయినా ఈయనకు రెండో పనే లేదా? పొద్దస్తమానం జనం మధ్యలో ఏం పని? ఆఫీసుకు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. ఆ జనాలు ఏంటి, గంటల సేపు వందల మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఈయన విని పరిష్కారం చేస్తూనే ఉంటాడు. ఎంత ఓపిక, ఎంత నిబద్ధత! ఇంటి దగ్గరకైనా ఆఫీస్కైనా ఎవరైనా ఎప్పుడైనా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. మధ్యలో రికమెండేషన్లు అవసరం లేదు. ధనుష్టు పెదరాయుడులాగా అన్నమాట. ప్రజలకు అంతకంటే ఏం కావాలి? నేరుగా నాయకుడితో మాట్లాడి బాధ చెప్పుకుని బయటకొచ్చాక పొగడని నోరుందా? ఇప్పటికే 25 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు నియోజకవర్గంలో మొదలై నడుస్తున్నాయి. అన్నా క్యాంటీన్ ద్వారా 3 పూటలా సుమారు 1100 కడుపులు నిండుతున్నాయి. జంగిల్ క్లియరెన్స్, ముప్పు ప్రాంతాల్లో కాలువల ఏర్పాటు, లోతట్టు కాలనీలో రోడ్ల నిర్మాణం లాంటి అత్యవసర పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి కూడా. నియోజకవర్గానికి కొత్తగా ఏం తీసుకురావాలి? ఏ మినిస్టర్తో మాట్లాడాలి? ఏ గ్రామానికి ఏం కావాలి? ఎవరికి ఏం చేయాలి? ఆయన ఆలోచనలన్నీ ఇవే. మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ హాస్టల్కు వెళ్ళాడు. పిల్లల బాధలు చూసి కడుపు మండిపోయింది. స్టాఫ్ను నిలువున కడిగి పారేశాడు. తమాషాలు చేస్తే తాట తీస్తా, పిల్లలను ఇబ్బంది పెడితే సస్పెండ్ చేయిస్తా అన్న ఘాటు పదాలు వాడాల్సి వచ్చిందంటే సమస్య పట్ల ఆయన స్పందించే తీరు అర్థం చేసుకోవచ్చు. చెప్తున్నారు కదా, సస్పెండ్ అయిపోతావు చెబుతున్నావు, వాళ్ళని ఇబ్బంది పెట్టావండి. ఏం చూస్తున్నావు నువ్వు? బాగా అందరూ కంప్లైంట్ చేస్తున్నారు నీ మీద. నాయకులకు, అధికారులకు ఆయన రోజు చెప్పేది ఒక్కటే: జనాలకు దగ్గరగా ఉండండి, వాళ్ళకి వీలైనంత మంచి చేయండి, మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అని. నాయకుడంటే ఇలా ఉండాలి, పరిపాలన ఇలా చెయ్యాలి. ఈయన బెటర్, ఈయనే కరెక్ట్. ఈ మాటలు, ఈ పొగడ్తలు నిత్యం వినపడుతూనే ఉండేటివే. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు, ఈ క్షణం వరకు ఆయన పరిగెడుతూనే ఉన్నారు. జనం కోసం పోరాడుతూనే ఉన్నారు. చేసింది కొంతే, చేయాల్సింది కొండంత ఉంది. దానికి చాలా సమయం ఉంది. ధైర్యంగా సాగిపోనాయక.